శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థనలో యందు నిలకడగా ఉండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తున్న గమనిస్తున్నది మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన యందు నిలకడగా ఉండి విశ్వాస జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి. ప్రార్థన ఆత్మీయ జీవితానికి ఈ లోకంలో ఒక వరం. నిజమే, బండికి 2 చక్రములు ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవ విశ్వాస జీవన ప్రయాణంలో, ఈ జీవిత యాత్రలో బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం అంతా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో నిలకడగా ఉండుట, ప్రార్థనలో స్థిరంగా ఉండుట, ప్రార్థనలో నిలిచి ఉండుట. ఎడతేక ప్రార్థన చేయుడి అని వాక్యం చదివిస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1, 5, 6, 7 వచనాలు మనం చూడగలం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా విశ్వాసిగా, సేవకునిగా, సంఘముగా ప్రార్థన చేసుకుంటూ నిలకడగా ఉంటూ స్థిరమైన కథలని విశ్వాసంలో నిలబడి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం పొందుకుని సంఘములో, సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించి దీవించుకున్నాను. ఆమేన్. మహోన్నతుడా, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము దాని నుంచి దాన్ని తెచ్చినందుకై మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ అన్నిలో వీక్షిస్తున్న వారిని కూడా దీవించి మహిమ ఘనత ప్రభావం పొంది యేసయ్య నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించి ఆశీర్వదించినదాకా. ఆమేన్.